ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం శరవణ భవాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. క్లీం క్లీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా గృహయోగాలు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి. తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది. తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము, స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశ రాశుల మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా, స్థిరాస్తి లభించాలన్నా, భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా, ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతకరీత్యా మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. మరియు దశమ స్థానము, నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. నవమ స్థానం అంతా కూడా పితృస్థానము, పూర్వ పుణ్యస్థానం అని చెప్పేసి చెప్తుంది. ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ, పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ, అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ, స్వగృహం కొనుక్కోవడం కానీ, అమ్మడం కానీ చేయడం కానీ, ఈ యొక్క గ్రహకారకత్వాల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది. మరియు భూమిపుత్రుడంతా కూడా ఈ భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీనంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజు అధిపత్యం రావాలన్నా కానీ, ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా, విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి, స్థిరాస్తి లభించాలి, ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి. అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తిని బట్టే మీకు అంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది అనమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము, నవమ స్థానము, దశమ స్థానం కేంద్రంగా చెప్తారు. ప్రధానంగా జ్యోతిష పరిభాషలు ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి, స్థిరాస్తికి కారణమవుతుంటాయి. ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ, పితృమూలకమైన స్థిరాస్తి రావాలన్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్కరంగా ఉండాలి. బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా శని భగవానుడు కూడా యొక్కరంగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా విపరీత రాజయోగము, ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ, స్థిరాస్తి లభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. మేషాది ద్వాదశ రాశుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం, 11 ప్రదక్షిణ కానీ, 24 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణలు కానీ, ఆవునితో దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే గనక తీరని కలగా ఉన్న గృహయోగం, స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వసుధాదేవి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా వసుధాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా ఇక గృహయోగం కానీ, స్థిరాస్తి లభించడం కానీ, భూసంపద సిద్ధించడానికి కానీ, తీరని కలగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. వసుధాదేవి ఆరాధన, వసుధా లక్ష్మి ఆరాధన అంటారు దీనంతా కూడా. ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి? ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమః అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది, భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది, అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కావాలన్నా ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది. ప్రధానంగా ధార్మికమైన అర్చన, ప్రధానంగా ధర్మ అర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా
ఈ యొక్క రాక్షస సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు హిరణ్యకశుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాదు వాళ్ళ పెద్దనాన్న అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరంలో అంతా కూడా ఈ యొక్క ఒడ్డున అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట. ఆ భూమాత దుఃఖానంతా కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది. నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది, మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్నంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు. భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు, రాక్షస సంహారం చేశారు. తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణకోటినంతా కూడా రక్షించారు. మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మననం చేసుకోవడం. ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ, కార్యసిద్ధి కలగడానికి కానీ, తీరని కోరికగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ, భూసంపద సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధన అంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది, ధనం లేని వాళ్ళకి ధనయాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగిగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఈ యొక్క గృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు మంచి పరిష్కారం జరుగుతుంది. మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులకు కానీ అందరికి కూడా చేరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టైశ్వర ప్రాప్తి కలగాలి, స్వగృహ సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. మిథున రాశి జాతకులకి ప్రధానంగా మీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. జాతకరీత్యా మేము చెప్పే పరిహారం అంతా కూడా ఆచరిస్తే స్వగృహం లభిస్తుంది. ఈ యొక్క దశల్లో అంతా కూడా ఈ యొక్క ఏ దశ నడుస్తుందో ఆ దశని దశాధిపతి కూడా యొక్కరంగా ఉండాలి. గోచారీత్యా జాతకరీత్యా ఈ గ్రహాలంతా కూడా యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా మిథున లగ్నము, మిథున రాశి జాతకులంతా కూడా చతుర్థ స్థానం లగ్నవశాత్తు చూసుకుంటే జాతకరీత్యా చతుర్థ స్థానం అంతా కూడా యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా ఇక్కడ కన్యా రాశి అవుతుంది. చతుర్థాధిపతి బుధ భగవానుడు యొక్కరంగా ఉండాలి. రాష్ట్రాధిపతి బుధ భగవానుడు యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా నవమాధిపతి యొక్కరంగా ఉండాలి. జాతకరీత్యా మీకంతా కూడా ఇక్కడ శని భగవానుడు మరియు శుక్రుడు అంగారకుడు అంతా కూడా యొక్కరంగా ఉండాలి. ఈ గ్రహాలే మీకంతా కూడా గృహయోగానికి కారణం అవుతారు. ప్రధానంగా స్థిరాస్తి లభించాలన్నా, పూర్వీకుల యొక్క స్థిరాస్తి అంతా కూడా మీకు రావాలి అన్నా, మీరు పిత్రార్జితంగా ఉన్న స్థిరాస్తి లభించాలన్నా, లేదు మీరు సొంతంగా సంపాదించాలన్నా కానీ ఈ యొక్క గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండాలి. ప్రధానంగా పూర్వీకుల యొక్క ఆస్తి రావాలన్నా కానీ సూర్య భగవానుడు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలి. ప్రధానంగా మీకు అంతా కూడా మాతృమూలపైన స్థిరాస్తి లభించాలన్నా చంద్రభగవానుడు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలి. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటారు. భోగభాగ్యమైన జీవితం జీవించాలన్నా, రాజభోగాలు అనుభవించాలన్నా, రాజ్యాధిపత్యం లభించాలన్నా శుక్రుడు బృహస్పతి యొక్కరంగా ఉండాలి. అంగారకుడు యొక్కరంగా ఉంటే భూసంపద సిద్ధిస్తుంది, స్థిరాస్తి లభిస్తుంది. చతుర్థాధిపతిని బుధ భగవానుడు యొక్కరంగా ఉంటే శీఘ్రంగా గృహంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సొంతింటి కళ అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహాలకంతా కూడా శనీశ్వరుడు, బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడికి అంతా కూడా చూసుకుంటే నవగ్రహ శాంతి పూజలు తరచుగా ఆచరించుకోవడం, 3 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉండడం, ఆ గ్రహాలకంతా కూడా గ్రహదేవతల ప్రీతికరంగా నవగ్రహ అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా పరమేశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా ప్రదోషకాలంలో ఈ యొక్క అభిషేకాలంతా కూడా విశేషమైన ద్రవ్యాలతో చేసుకుంటూ ఉండాలి. చెరుకు రసంతో అభిషేకం చేయడం,
తేనెతో అభిషేకం చేయడం, ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. సొంత ఇంటి కళ అంతా కూడా తీరని కళగా ఉన్న సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటాయి. మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలన్నా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల మీకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, మహాకాళి మూలమంత్ర సహితంగా యజ్ఞాలు హోమాది కార్యక్రమం కానీ మీకంతా కూడా జపాలు ఆచరించడం వల్ల, ప్రత్యంగరదేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల శత్రుబాధలు కోర్టు కేసుల నుంచి బయటపడి మీకంతా కూడా స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు రాహు కలియిక కానీ, శనీశ్వరుడు కేతు కలియిక కానీ, అంగారకుడు రాహు కలియిక కానీ కొన్ని దుస్థానంలో అంతా కూడా ఉంటే కనుక ఈ షష్ఠస్థానము అష్టస్థానం అని చెప్పేసి అంటారు. షష్ఠస్థకాల్లో దుష్టగ్రహాలు అంటే ప్రధానంగా చూసుకుంటే దుర్గ్రహాలంతా కూడా ఉంటాయి కనుక, పాపగ్రహాలంతా కూడా ఉంటాయి కనుక ఆ గ్రహ దోషాలంతా కూడా ప్రభావం జీవితం మీద ఉంటుంది కాబట్టి దుర్స్థానం అంటారు దాన్నంతా కూడా. ఈ యొక్క దుస్థానాల్లో అంతా కూడా గ్రహస్థితి ఉంటాయి కనుక మీకు దోషకారిగా ఉంటుంది. తద్వారా మీకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. కూష్మాండ దానాన్ని దానం చేసుకోవాలి. మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా శీఘ్రంగా స్వగృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ నమః.